హాయ్ అండి, నా పేరు షబీర్. ఈరోజు మనం ఏదైతే సౌత్ హైదరాబాద్ సిరీస్ స్టార్ట్ చేసామో, సౌత్ హైదరాబాద్లో మనం ది బెస్ట్ మున్సిపాలిటీ గురించి చెప్పుకునేది అయితే కనుక శంషాబాద్ మున్సిపాలిటీ తర్వాత ది బెస్ట్ మున్సిపాలిటీ అఫోర్డబుల్ రేటింగ్స్లో ఉన్న మున్సిపల్ ఏరియా ఏదైతే ఉందనుకుంటా అది కొత్తూరు అండి. ఇది కొత్తూరు అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తూరు ఆల్రెడీ మున్సిపల్ అయ్యింది, ఇక్కడ హౌసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరైతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ హౌస్ కట్టుకునే ఉద్దేశం ఉన్నా కానీ కొత్తూరు సరౌండింగ్స్లో కట్టుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఉందండి, అన్ని ఫెసిలిటీస్ కూడా కొత్తూరులో ఉన్నాయన్నమాట. జస్ట్ చూసుకుంటే మనకి శంషాబాద్కి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్లోనే కొత్తూరు రీచ్ అవ్వచ్చు. ఫస్ట్ శంషాబాద్ నుంచి రీచ్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ 11 కిలోమీటర్స్ 111 జీవో ఉంటుంది. దాని తర్వాత మీకు ఇమీడియట్గా వచ్చేది తిమ్మాపూర్ వస్తుంది. తిమ్మాపూర్ నుంచి ఏదైతే 3 to 4 కిలోమీటర్స్ ఉందో ఇది కొత్తూరు అనమాట. కొత్తూరు వై జంక్షన్ అంటారు దీన్ని. ఇలాగ వెళ్తే కనుక మనకి రైట్ సైడ్ వెళ్తే కనుక షాద్నగర్ టౌన్లోకి వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే కనుక బైపాస్ వస్తుంది అనమాట. షాద్నగర్ బైపాస్, ఇది బెంగళూరు హైవే బైపాస్ అంటారు. ఇది NH44లోకి వస్తుంది అనమాట. కొత్తూరు అనేది NH44 మీద ఉన్న అది మున్సిపల్ ఏరియా ఏదైనా ఉంటే ఫస్ట్ మున్సిపల్ అంటే శంషాబాద్ తర్వాత వచ్చే ఫస్ట్ మున్సిపల్ ఏరియా ఏదైనా అంటే కొత్తూరు అనమాట. కొత్తూరులో ఇప్పుడిప్పుడే హౌసింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే స్లోగా ఇప్పుడే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అంతా కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ కొత్తూరు ఏదైతే ఉందో కొత్తూరు తర్వాత మీకు ఒక 12 కిలోమీటర్స్లో వచ్చే ఏరియా పేరు షాద్నగర్ అనమాట. షాద్నగర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద టౌన్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ కొత్తూరు కూడా స్లోగా ఎక్స్పెన్షన్ అవుతుంది అనమాట. మీరు తీసుకుంటే కనుక ఈ తిమ్మాపూర్ నుంచి ఇదంతా కూడా ఒకటే ట్రాక్ వస్తుంది అనమాట, స్ట్రైట్ వస్తుంది అనమాట. దీనికి రైల్వే స్టేషన్ కూడా ఉంది కొత్తూరుకి. తిమ్మాపూర్ నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి కొత్తూరు వస్తుంది. కొత్తూరు తర్వాత హెచ్బిఎల్ నగర్ వస్తుంది. హెచ్బిఎల్ నగర్ తర్వాత షాద్నగర్ వస్తుంది అనమాట. NH44 సౌత్ మనకి సౌత్ ఇండియాకి వెళ్ళే రైల్వే లైన్ ఏదైతే ఉందో ఇది కొత్తూరు పై నుంచే వెళ్ళడం జరుగుతుంది అనమాట. కొత్తూరులో ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ కూడా బాగా స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే హౌసింగ్ పరంగా కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ NRIs కానీ రిటైర్డ్ పీపుల్ కానీ అంతా కూడా ఈ కొత్తూరు, తిమ్మాపూరు, ఈ మహేశ్వరం, ఈ షాద్నగర్ ఈ సరౌండింగ్స్లో చూస్తున్నారు అనమాట. అందుకే ఈరోజు మనం సౌత్ హైదరాబాద్ని విజిట్ చేయడం జరిగింది అనమాట. ఆ పబ్లిక్ అందరు కూడా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి సౌత్ హైదరాబాద్లో ఏదైతే బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయో దానికి ఈరోజు మనం వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ అనేది చేస్తాం అనమాట. అందులో కూడా ది బెస్ట్ లొకేషన్ వచ్చి కొత్తూరు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి కొత్తూరు కూడా ఈరోజు విజిట్ చేసాం దీన్ని కొత్తూరుని. అలాగే ఏంటంటే శంషాబాద్ నుంచి చూసుకుంటే కనుక జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో రీజనల్ రింగ్ రోడ్కి లాన్ వచ్చే ఏరియాలు అండి. ఇదంతా కూడా సెంటర్ అనమాట. అంటే ORRకి RRRకి మధ్యలో వస్తున్నాయి అనమాట. ఎక్కువ సైడ్ ORRకి దగ్గర ఉంటుంది, కొద్దిగా ఎక్కువ RRRకి మధ్యలో వస్తాయి అనమాట. మరి RRRకి దగ్గర కాదు, ORRకి దగ్గర కాదు, సెంట్రల్లీ లొకేటెడ్ అనమాట. సెంట్రల్లీ లొకేటెడ్ ఏంటంటే మీకు కోర్ సిటీ నుంచి ఎవరైతే వస్తారో హైదరాబాద్ సిటీ సెంట్రల్కి ORR నుంచి ఐటీ హబ్స్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళకి ఈ సెంటర్ పాయింట్ అనేది బెస్ట్ అనమాట వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక. ఈ కొత్తూరు గురించి మనం మాట్లాడమే కాదండి, ఒకసారి కూడా వెళ్ళి లైవ్లో చూద్దాం అసలు ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయి, ఏంటి ఇక్కడ ఎలా ఉంది హ్యాబిటేషన్, ఇదంతా కూడా ఒకసారి మనం వెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ సరౌండింగ్స్ కూడా ఒకసారి చూద్దామండి. లెట్స్ కమ్. ఇప్పుడు మనం కొత్తూరుని లైవ్లో చూస్తున్నామండి. ఇది కొత్తగా వేసిన అండర్ పాస్ బ్రిడ్జ్ అనమాట. NH44 నుంచి డైరెక్ట్ కొత్తూరు టౌన్లో నుంచి డైరెక్ట్ షాద్నగర్కి అండర్ పాస్ ఇచ్చారనమాట. అంటే యూటర్న్స్ ఉండే ముందు యూటర్న్స్ సిగ్నల్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళేలాగా ఇది చూస్తుంది అండర్ పాస్ బ్రిడ్జ్ అనమాట. ఈ కొత్తూరు గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి లానా. జాన్సన్, PNG, LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంది. చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఉందన్నమాట. అందుకనే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ హ్యాబిటేషన్ అనేది ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి ఉంది కొత్తూరులో. చూసుకుంటే కనుక ఇది కొత్తగా వేశారండి అండర్ పాస్ బ్రిడ్జ్ అనమాట. ఇది పైనుంచి వెళ్ళేది NH44 రోడ్ అనమాట. ఇది షాద్నగర్ టౌన్లోకి వెళ్ళే రోడ్డు డైరెక్ట్. ఇదంతా కూడా హౌసింగ్ అనేది ఉంది ఆల్రెడీ కొత్తూరులో మనకి. ఇది చూసుకుంటే కొత్తూరు టౌన్లోకి ఎంటర్ అవుతున్నాం అండి వెళ్ళిగా. మనం లైవ్లో చూస్తున్నాం ఇప్పుడు కొత్తూరు టౌన్లో బ్యాంక్స్ కానీ ATMs కానీ అన్నీ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అందుకే మున్సిపల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి షాద్నగర్ కూడా మనకి 13 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు చూసే బోర్డు ఏదైతే ఉందో ఇదంతా షాప్స్ అండి కొత్తూరువి. కొత్తూరులో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఈజీ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హౌస్ కట్టుకున్నా కానీ సిటీకి యాక్సెస్ అనేది ఈజీగా ఉంది. బస్ ఉంది, రైలు ఉంది, కొద్దిగా ముందుకెళ్తే ఎయిర్పోర్ట్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ 8 లైన్ నుంచి ఏదైతే ఎక్స్ప్రెస్ వే 8 లైన్ నుంచి 12 లైన్ కూడా శాంక్షన్ చేసింది కాబట్టి గవర్నమెంట్. ఇదేంటంటే శంషాబాద్కి షాద్నగర్కి సెంటర్ పాయింట్ ఉంటుంది కొత్తూరు అనేది. అందుకని ఏంటంటే ఇది తిమ్మాపూర్ ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అందుకని ఏంటంటే ఈ తిమ్మాపూరు, కొత్తూరు, మళ్ళీ ఈ షాద్నగర్ ఇదంతా కూడా మంచిగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇందులో దగ్గరకు వచ్చే మనకి ORRకి RRRకి
మధ్యలో ఉన్న ఏరియాని మనం కొత్తూరు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇటు చూసుకుంటే ఇదే 13 కిలోమీటర్స్ షాద్నగర్ వెళ్ళొచ్చు, ఇదే 13 కిలోమీటర్స్లో ఓవరాల్కి వెళ్ళొచ్చు. ఇదంతా కొత్తూరు టౌన్ అండి. ఆల్రెడీ హౌసెస్ ఇవి ఉన్నాయి, పబ్లిక్ కూడా చాలామంది వచ్చి ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే సిటీ వాళ్ళు కూడా వచ్చి మూవ్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఐటీ హబ్స్కి ఇవన్నీ కూడా 30-40 మినిట్స్లోనే రీచ్ అవ్వచ్చు, సిటీ సెంటర్కి కూడా రీచ్ అవ్వచ్చు. అన్ని రోడ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఏంటంటే స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే కొద్దిగా పబ్లిక్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది 100 ఫీట్ రోడ్డు, ఏదైతే స్టార్టింగ్ వస్తుందో 100 ఫీట్ రోడ్, ఇది షాద్నగర్కి సపరేట్ రోడ్డు వేయడం జరిగిందనమాట. ఇలా వెళ్తే మనం షాద్నగర్లోకి వెళ్ళిపోతాం. షాద్నగర్ బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది డైరెక్ట్గా వెళ్ళి రోడ్డు మళ్ళీ అక్కడ బైపాస్కి టచ్ అవుతుంది షాద్నగర్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు షాద్నగర్ నుంచి కూడా లాన్ వెళ్తే షాబాద్ అనేది ఏరియా ఉందన్నమాట. దానికి కూడా ఇక్కడ నుంచి చాలామంది ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి అక్కడ అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అని చాలా కంపెనీస్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ వస్తుందంటే ఇటు తిమ్మాపూర్ నుంచి రైట్ వెళ్తే కన్హా శాంతివన్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ షాబాద్ ఇప్పుడు వచ్చే మనకి దావోస్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కొంత భాగం ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా షాబాద్లోనే పెట్టడం జరుగుతుంది అనమాట. అది మనకి ఎస్ఈజెడ్ ఉంది ఆల్రెడీ, అది అందులో కొన్ని కంపెనీస్ని కూడా అలర్ట్ చేస్తారు, కొన్ని ఫ్యూచర్ సిటీలో కూడా అలర్ట్ చేస్తారు అనమాట. అందుకని చెప్పి ఏంటంటే హైదరాబాద్లో ది బెస్ట్ లొకేషన్ సౌత్ అని చెప్పుకోవచ్చు. ఈ సౌత్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకి ఈ లొకేషన్స్ అన్ని చెప్పుకోవచ్చు అనమాట. తిమ్మాపూర్ కానీ, కొత్తూరు కానీ, షాద్నగర్ కానీ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది నందిగామ అంటారండి, ఇది కొత్తూరు తర్వాత వచ్చే ఏరియా అనమాట. ఇక్కడ కూడా హ్యాబిటేషన్ ఉంది, పబ్లిక్ అనే వాళ్ళు ఇక్కడ కూడా మూవ్ అవుతున్నారు మెల్లిమెల్లిగా. ఇది నందిగామ విలేజ్ అంటారు, దీన్ని నందిగామ విలేజ్ అంటారు. ఇక్కడ నుంచి షాద్నగర్ వచ్చి 10 కిలోమీటర్స్ వస్తుంది షాద్నగర్ అనేది. ఇది 100 ఫీట్ రోడ్డు వేయడం జరిగింది అనమాట గవర్నమెంట్ షాద్నగర్ వరకు. వాళ్ళకి డైరెక్ట్ ఇది ఓల్డ్ హైవే అంటారు దీన్ని. ఒకప్పుడు బెంగళూరు హైవే ఇదే అనమాట, ఓల్డ్ బెంగళూరు హైవే అంటారు దీన్ని. ఇప్పుడు తర్వాత బైపాస్ అయిన తర్వాత ఏంటంటే బైపాస్ వెహికల్స్ అన్నీ అలాగే వెళ్తున్నాయి. ఇదంతా కూడా షాద్నగర్ టౌన్లోకి వెళ్ళే వాళ్ళు ఇదంతా కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. నెంబర్ ఆఫ్ సిటీ బస్సెస్ ఉంటాయి దీనికి ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఇప్పుడు మనం షాద్నగర్ వెళ్ళబోతున్నాం అండి. నెక్స్ట్ షాద్నగర్లో కూడా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏంటి, షాద్నగర్లో కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం మాట్లాడబోతున్నాం. ఆ ప్రైజింగ్ అయితే ఇక్కడ మీకు తిమ్మాపూర్ నుంచి ఆల్మోస్ట్ సేమే ఉంటాయండి రేట్స్ అప్ టు షాద్నగర్ వరకు. అందులో ఏంటంటే మనకి ది బెస్ట్ జర్నీ ఏంటి, కనెక్టివిటీ, దగ్గర కొన్ని ఏరియాలు ఫెసిలిటీస్ బట్టి తీసుకోవాలి. పెద్ద వేరియేషన్ అంటూ ఉండదు, 10-20% డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా లాంగ్ వెళ్ళే కొద్ది తగ్గడం అనేది కామన్గా ఎక్కడైనా ఉండేది అది. కానీ ఇక్కడైతే మాత్రం ఆల్మోస్ట్ 10-15% రేట్ వేరియేషన్ ఉంటుంది అనమాట. తిమ్మాపూర్ వచ్చి విల్లాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఏరియా కాబట్టి తిమ్మాపూర్ అంటారు. నెక్స్ట్ కొత్తూరు, నెక్స్ట్ షాద్నగర్ అనేవి వస్తాయి అన్నమాట. ఇందులో ఏంటంటే హ్యాబిటేషన్ ఉన్న దగ్గర కొనుక్కుంటే 25,000 అలా ఉంటుంది స్క్వేర్ యార్డ్. కొద్దిగా హ్యాబిటేషన్ లేదు, పబ్లిక్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఒక 12,000, 15,000 ఆ రేంజ్లో దొరుకుతాయండి రేట్స్. కొద్దిగా లాన్కి వెళ్తే కనుక రోడ్ దగ్గర అయితే అరౌండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే అరౌండ్ 20-25,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఆల్మోస్ట్ షాద్నగర్ వరకు ఒకటే రేటు ఉంటుంది. పెద్ద 10 మినిట్స్ డ్రైవే కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా అప్పుడు ఎయిర్పోర్ట్ టైంలో కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియాలు అయ్యి అనమాట. అప్పట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే సిటీలో ప్లేస్ లేక, నెక్స్ట్ వెస్ట్లో ప్లేస్ లేక కూడా ఇక్కడ కొద్దిగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ అప్ టు షాద్నగర్ వరకు వీళ్ళు ప్రిఫర్ అనేది చేస్తున్నారు అనమాట. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియా అంతా బాగా డెవలప్ అయింది కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి క్యాల్కులేట్ చేసుకొని వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట.